జీవితంలో ఏమీ సాధించలేనప్పుడు, లేకపోతే ఇంట్లో ఏదైనా శుభకార్యం జరగనప్పుడు మనం అనుకుంటూ ఉంటాము, ఏంటి మనం ఏ జన్మలో ఏ పాపం చేశామో అని చెప్పి. ప్రతిసారి మనకి పాపం అడ్డు రాదు. మనకి ఎక్కువ మనం ఏ పాపం చేశామో అని చెప్పరనని ఎక్కువగా అనుకోవడం వల్ల ఒక గిల్టీ ఫీలింగ్, ఒక అపరాధ భావం అని చెప్పరని అనేది కూడా మనలో ఉండిపోయి మనని అడుగు ముందుకు వేయనివ్వదనమాట. అట్లా కాకుండా అటువంటప్పుడు ఆ అపరాధ భావం ఎక్కువైపోయేటప్పటికి ఏమవుతుందంటే మన మీద మనం నమ్మకం కోల్పోతాము, అవతల వాళ్ళని నమ్మము, ఆఖరికి ఏంటంటే దేవుణ్ణి కూడా నమ్మకపోయే స్థాయికి వచ్చేస్తామన్నమాట. అలా కాకుండా అపరాధం అనేది లేదు, ఏ తప్పు చేసినా సరే దేవుడు నన్ను క్షమిస్తాడు అని చెప్పనని చక్కగా దేవుణ్ణి నమ్ముకొని నేను ఈ పని చేయగలను అని చెప్పనని మనల్ని మనం నమ్ముకొని ఇలాగ ముడుచుకుపోయి నా పువ్వులాగా కాకుండా వికసించిన పద్మంలాగా మనం చక్కగా మన పనులు మనం చేసుకుంటూ ఉంటే మనని అభివృద్ధి చెందుతాం అన్నమాట. ఎలా అంటే పద్మంలో వికసించినటువంటి లక్ష్మీదేవి ఎంత హాయిగా ఉంటారో అలాగనమాట. లక్ష్మీదేవి అని చెప్పినానంటే ఒక దేవత మాత్రమే కాదు, మనలో ఉన్నటువంటి లక్షణ శక్తి అనమాట. మన లక్షణం అపరాధ భావంగా ఉంచుకుంటామా, లేదు అంటే కనుక అభివృద్ధి చెందుతామా అని చెప్పడం అనేది మన చేతుల్లో ఉంది. ఈ వీడియో మాత్రం సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళకి మాత్రమే కాదు, అపరాధ భావాలు, ట్రస్ట్ ఇష్యూస్ అందరికీ ఉంటాయి కదా. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని విషయాలు వినడం కోసం, తెలుసుకోవడం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.